హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్లకి సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ని అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇక్కడ ముఖ్యంగా కొన్ని పాయింట్స్ని కనుక మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క పెన్షన్లు అనేది పెంచినటువంటి 4,016 రూపాయలు అండ్ 6,016 రూపాయలు వృద్ధులకి, చేనేత కార్మికులకి, బీడీ కార్మికులకి, వితంతువులకి, వీరందరికీ కూడా 4,016 రూపాయలు ఇస్తాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే హామీ ఇవ్వడం జరిగింది. వికలాంగులకి 6,016 రూపాయలు ఇస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పుడు వచ్చేటటువంటి నెల నుండి ఎంత పెన్షన్ అనేది వస్తుంది అనేటటువంటి క్లారిటీతో పాటుగా ఇక్కడ పెన్షన్దారులకైతే కొన్ని రకాల అన్యాయాలైతే జరుగుతున్నాయి. సో వాటికి సంబంధించి కూడా మీరు ఎవరికి ఫిర్యాదు చేయాలి, ఏ విధంగా ఫిర్యాదు చేయాలి అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో రావడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని నేను మీకోసం అయితే చూపిస్తున్నాను. ₹16 నొక్కేస్తున్నారు అని చెప్పేసి కనిపిస్తుంది. పెన్షన్ పంపిణీదారుల చేతివాటం, అడిగితే వచ్చే నెలలో ఇస్తామని దాటవేత అని చెప్పేసి కూడా కనిపిస్తుంది. ఆసరా పింఛన్ల పంపిణీలో కొందరు సిబ్బంది ఒక్కొక్కరి వద్ద ₹16 నొక్కేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఈ అమౌంట్ పైన మీద ₹16 అనేటటువంటి సంఖ్య ఉందో, ఈ ₹16 చిల్లర లేదనే సాకుతో దోపిడీకి పాల్పడుతూ రూపాయలు వేలల్లో దండుకుంటున్నారు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక గ్రామంలో పెన్షన్ ఇచ్చేటటువంటి అతను ఒక 500 మంది ఉన్నటువంటి పెన్షన్దారులు ఒక గ్రామంలో ఉన్నట్టయితే 16 × 5 అంటే దగ్గర ₹8,000 వరకు కూడా వీరైతే లాభపడడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈ ₹16 ఇవ్వకుండా పెన్షన్దారులకైతే మోసం చేయడం, అన్యాయం చేయడం, దగా చేయడం అయితే జరుగుతుంది అని చెప్పేసి తెలుస్తుంది. కే సముద్రం మండలం కేంద్రంలోని అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వార్తా ప్రకటన కే సముద్రం అనేటటువంటి మండల కేంద్రం నుండి రావడం జరిగింది. మనం ఏ గ్రామంలో చూసినా, ఏ మండల కేంద్రంలో చూసినా, ఏ పెన్షన్దారుణ్ణి అడిగినా కూడా ఇలాంటి పరిస్థితే వారికి ఎదురవడం అయితే జరుగుతుంది. కొన్ని ఏరియాలలో ₹16 కాకపోతే ₹6 కూడా నొక్కేయడం జరుగుతుంది. ₹10 కాయిన్ ఒకటి ఇచ్చి ₹6 చిల్లర లేవు అని చెప్పేసి నొక్కేయడం కూడా జరుగుతుంది. అయితే ఈ వీడియో చూస్తున్నటువంటి పెన్షన్దారులు, మీ దగ్గర ఏ విధంగా ఉంది పరిస్థితి? ₹16తో కలిపి ఇస్తున్నారా, లేదు అంటే ₹6 ఎగవేసి ₹10 ఇస్తున్నారా, మీద ఏ విధంగా ఉంది, మొత్తం అమౌంట్ ఇస్తున్నారా అనేటటువంటి విషయాన్ని అయితే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మనకి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఏరియాలో ఏ విధంగా ఈ పెన్షన్ పంపిణీ జరుగుతుంది అనేటటువంటి అవకాశం, అలాంటి సమాచారం అయితే తెలియడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఆసరా పింఛన్ల పథకం కింద ప్రభుత్వం ప్రతి నెల దివ్యాంగులకి 4,016, వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి ప్రతి నెల 2,016. ఇప్పటికైతే పాత పెన్షన్ 4,016, ₹2,016 మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా పెంచుతాము అని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి పెన్షన్ ₹6,016, అదేవిధంగా ₹4,016 అయితే ఇంకా అమలు కావడం లేదు. ఇది కూడా అమలయ్యేటటువంటి అవకాశం మనకి ఏప్రిల్లో కనిపిస్తుంది. ఇందులో చిల్లర పెద్ద సమస్యగా మారింది. చిల్లర తెచ్చిన లబ్ధిదారులకి మొత్తం సొమ్ము ఇస్తుండగా తేని పెన్షన్దారులు మోసపోతున్నారు. ఇక్కడ ఎవరైనా చిల్లర తీసుకొని వెళ్ళినట్టయితే వారికైతే పెన్షన్ మొత్తం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ చిల్లర తేనటువంటి వారికైతే ఈ విధంగా ఎగవేయడం జరుగుతుంది అని చెప్పేసి మనకి తెలుస్తుంది. 10 మందిలో 7-8 మందికి చిల్లర లేదనే సాకుతో ₹16 ఇవ్వడం లేదు. దీంతో లబ్ధిదారులకి చెందాల్సిన సొమ్ము పక్కదారి పడుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పింఛన్దారులకి న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు. అయితే ఈ విధమైనటువంటి కేసెస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో, మీ గ్రామంలో మీకు గనక ఇలాంటి పరిస్థితి కనిపించినట్టయితే మీరు మీ యొక్క మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీస్లో కానివ్వండి, జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి డిపిఓ ఆఫీస్లో కానివ్వండి, జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కలెక్టరేట్ ఆఫీస్లో కానీ మీరు ఒక్క ఫిర్యాదు కనుక రాతపూర్వకంగా చేసినట్టయితే మీ దగ్గర ఎవరైతే పెన్షన్ని పంపిణీ చేస్తున్నారో ఆ అధికారులపైన చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి మనమైతే ప్రతి నెల పెన్షన్ రిలీజ్ అయినప్పుడు కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈ ఆర్టికల్ అనేది ఈరోజు మనకి ప్రముఖంగా ప్రచురించడం జరిగింది కాబట్టి మీకు మరొకసారి ఈ విషయాన్ని తెలియజేయడానికి నేను ఈ వీడియోనైతే చేసి పెట్టడం జరుగుతుంది. సో ఇలాంటి ఆసరా చేయూత పెన్షన్లకి సంబంధించిన ప్రతి అప్డేట్ మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.